హాయ్ ఎవరీవన్, సైన్స్ కు రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది. అలాగే ఈ రిజల్ట్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ కూడా సైనిక్ ఈ కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ అయితే మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీ పిల్లలకి మంచి మార్క్స్ వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ 300 మార్క్స్ వచ్చిన, మీరు ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే సీట్ అయితే ఎవరు గుర్తు పెట్టుకోండి. అలాగే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి మనకి June 3. అంటే మీకు విషయం చెప్పాలి, మనకి ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది లాస్ట్ మంత్ మనకి స్టార్ట్ అయ్యింది, లాస్ట్ మంత్ క్లోజ్ అయింది. అయితే కొంతమంది పేరెంట్స్ దీని గురించి తెలియక రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అయితే మన రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది ఏమడిగారంటే, సార్ మా పిల్లలు క్వాలిఫై అయ్యారు, బట్ మేము లాస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ పెట్టారు కదా ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్, అప్పుడు మాకు తెలియక చేయలేదని చెప్పి అడిగారు. చాలా మంది పేరెంట్స్ కూడా కంప్లైంట్ రేస్ చేశారు. దాని గురించి సైన్స్ స్కూల్లో ఏం చేశారు, లాస్ట్ మంత్ ఎవరైతే ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళ కోసం ఇంకొక అవకాశం ఇచ్చారు. 23rd నుంచి, అంటే May 23rd నుంచి మళ్ళీ కూడా మీరు ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పి స్టార్ట్ చేశారు. అలాగే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం చివరి తేదీ వచ్చి మనకి June 3. నేను మళ్ళీ చెప్తాను, లాస్ట్ మంత్ ఎవరైతే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే చేయలేదో, అది ఎస్పెషల్లీ ఏంటి, మొన్న వచ్చిన రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ లో క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిన స్టూడెంట్స్ మాత్రమే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకవేళ చేయకపోతే మాత్రం మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లలకి మంచి మార్క్స్ వచ్చిన సీట్ అయితే ఎవరు. అర్థమైంది కదా. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న చాలా మంది పేరెంట్స్, కొంతమంది పేరెంట్స్ కాల్ చేసి ఏం అడుగుతారంటే, సార్ మేము మా పిల్లలకు సంబంధించి సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయితే చేసేసాము, అయితే స్కూల్స్ అనేవి ఎప్పటి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. మనందరూ తెలిసిందే కదా, సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత స్కూల్స్ చాయిస్ ఫీలింగ్ ఉంటుందండి. అంటే మనం కొన్ని సైనిక్ స్కూల్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా మంది పేరెంట్స్ అదే అడుగుతారు, సార్ ఏ డేట్ నుంచి మనకి సైనిక్ స్కూల్స్ మేము సెలెక్ట్ చేసుకోవచ్చు మా పిల్లలకు సంబంధించి అని అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఎలాంటి సమాచారం కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అయితే మనం కూడా ఏం చేద్దామంటే ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేద్దాం. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్, ఇక్కడ చూడండి ఈ కౌన్సిలింగ్ స్కెడ్యూల్. ఈ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ ఏ విధంగా ఇచ్చారంటే, ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ విండో ఫర్ క్యాండిడేట్స్. అంటే సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే, ఇదిగోండి May 23 స్టార్ట్ అయింది. నేను మీకు కింద చెప్పాను కదా, ఏమని చెప్పాను, ఆల్రెడీ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ లాస్ట్ మంత్ స్టార్ట్ అయ్యింది. లాస్ట్ మంత్ క్లోజ్ అయితే కొంతమంది తెలియచేసుకోలేదు. వాళ్ళ కోసం మళ్ళీ ఏం చేశారు, రీస్టార్ట్ చేశారు. ఏమని, రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేదు, మొన్న వచ్చిన ఎగ్జామ్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో, క్వాలిఫై అయిన స్టూడెంట్స్ లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు మళ్ళీ మీరు చేసుకుని రిజిస్ట్రేషన్ అని చెప్పి మళ్ళీ ఏం చేశారు, రిజిస్ట్రేషన్ అయితే రీస్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి, ఇదిగోండి May 23 స్టార్ట్ అయింది. అలాగే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడుతో లాస్ట్ అవుతుందంటే, ఇదిగోండి June 3 తో క్లోజ్ అయిపోతుంది. మీలో ఎవరైనా ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ లాస్ట్ డేట్ గుర్తు పెట్టుకోండి. ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి June 3. ఇక్కడ మనకి ఏమైతే రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కరెక్షన్ విండో ఉంటుంది. మనకి సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనే ప్రాసెస్ అయిపోయిన తర్వాత కరెక్షన్ విండో స్టార్ట్ అవుతుంది. అసలు ఈ కరెక్షన్ విండో అంటే ఏంటంటే, మనం మన పిల్లలకు సంబంధించి ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు మన పిల్లలకు సంబంధించి డీటెయిల్స్ లో ఏవైనా రాంగ్ గా ఎంటర్ చేస్తే ఆ రాంగ్ గా ఎంటర్ చేసిన డీటెయిల్స్ మనం ఏం చేసుకోవచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు. ఏ ప్రాసెస్ ఉపయోగించి, కరెక్షన్ విండో అనే ప్రాసెస్ ఉపయోగించి మన పిల్లలకు సంబంధించిన రాంగ్ డీటెయిల్స్ ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ డేట్స్ అనేది చూడండి ఒకసారి, 9/5/2025, నెక్స్ట్ 12/5/2025. అంటే ఇవి ఓల్డ్ డేట్స్ అండి. చూడండి ఒకసారి, మనకి ఇదిగోండి ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఇనిషియల్ గా 7/5/2025 క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత అప్పుడు కరెక్షన్ విండో అనేది స్టార్ట్ అయింది. ఆ డేట్స్ ఇవి ఫ్రెష్ డేట్స్, లేటెస్ట్ డేట్స్ అయితే కాదు. మళ్ళీ మనకి ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది రీస్టార్ట్ చేశారు కదా. ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడో క్లోజ్ అవుతుంది మనకి, June 3 తో క్లోజ్ అవుతుంది. June 3 తో క్లోజ్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మనకి కరెక్షన్ విండో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చెప్తాను, ఇవి ఓల్డ్ డేట్స్, ఓకేనా. మళ్ళీ మనకి ఇక్కడ ఫ్రెష్ డేట్స్ ఇస్తారు. ఆ డేట్స్ కూడా అయిపోయిన తర్వాత మాత్రమే ఇక్కడ June 3 తో మనకి సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఏం స్టార్ట్ అవ్వాలి, కరెక్షన్ విండో స్టార్ట్ అవ్వాలి. ఈ కరెక్షన్ విండో ఉపయోగించి మనం ఏం చేయొచ్చు, మన పిల్లలకి ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఏవైనా డీటెయిల్స్ రాంగ్ గా ఎంటర్ చేస్తే అవి మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ డేట్స్ అనేవి ఓల్డ్ డేట్స్, ఈ డేట్స్ మీరు పట్టించుకోవద్దు. న్యూ డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. ఆ న్యూ డేట్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అంటే, మనకి June 3 క్లోజ్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత అంటే June 4 కానీ, June 5 కానీ, June 6 కానీ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎన్ని రోజులు ఉంటుంది కరెక్షన్ విండో అనేది, మనకి 3 days మాత్రమే ఉంటుందండి. చూడండి ఇక్కడ చూడండి, 9వ తారీఖు స్టార్ట్ అయ్యి 12th క్లోజ్ అయింది కాబట్టి 9, 10, 11, 4 days ఉంది. మళ్ళీ మనకి 4 days ఇస్తారు, బట్ ఆ డేట్స్ అయితే ఇవ్వలేదు. ఇది కూడా అయిపోయిన తర్వాత మాత్రమే మనకి సైనిక్ స్కూల్ సెలెక్షన్ చేసుకునే
ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అర్థమైంది కండి. అయితే కొంతమందికి డౌట్ వచ్చింది అనమాట, రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇప్పుడు మేము సైనిక్ స్కూల్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అడుగుతారు. ఇప్పుడు చేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఫస్ట్ మనకి సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత కరెక్షన్ విండో అనేది 4 days ఉంటుంది. సో అది కూడా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనకి సైనిక్ స్కూల్స్ అనేది సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో అందరికీ అర్థం చెప్పి అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.